సార్ ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఒక పెద్ద చర్చ ఏం జరుగుతుందంటే, ఒకవైపు కాంగ్రెస్ బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్ రద్దు అవుతుంది, రాజ్యాంగం మారిపోతుంది అని అంటున్నారు. ఇంకోవైపు వాళ్ళ మంత్రులే ఇచ్చింది కదనండి, శెకావతే ఇచ్చింది కదా రాజ్యాంగం మారిస్తే తప్పైంది అని. కాబట్టి రాజ్యాంగం మారితే వాళ్ళు ఉన్మాదులు, ఆ బీజేపీ ఉన్మాదుల పార్టీ. వాడు ఏం చేసినా చేస్తారు, పిచ్చోని చేతుల రాయి. అంతే. ఇప్పుడు నరేంద్ర మోడీ ఏం చేసినండి, ఈ దేశంలో నరేంద్ర మోడీ వల్ల ఏ ఒక్క వర్గానికైనా ఏ ఒక్క సెక్షన్కైనా ఏమైనా జరిగిందా? రూపాయిలో 84 రూపాయలు పడిపోయింది. సిగ్గుచేటు. ఇంకా నరేంద్ర మోడీ సిగ్గుంటే అసలు ఓటే అడగద్దు. అంతే కదా. ఆయనకేమైనా సిగ్గుందా? ఆయన ముఖ్యమంత్రి, గుజరాత్ ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడి, క్यों हिंदुस्तान का रुपया गिरता है, क्यों हिंदुस्तान का रुपया गिरता है. एज केसीआर आई एम आस्किंग मिस्टर नरेंद्र मोदी, क्यों इंडियन रूपी गिरा है आपके काल में, क्यों गिरा है? और इतना बुरा 84 रुपीज डॉलर के प्रति क्यों गिरा? क्या मोदी का जवाब क्या है इसका? ఏదో నో ఫేస్ టు సే. అన్ని పోయినాయి అన్ని. దేశం కుప్ప అయిపోయింది కదా. దేశం నుంచి మొత్తం తరలిపోతున్నాయి, పెట్టుబడులు తరలిపోతున్నాయి, పరిశ్రమలు తరలిపోతున్నాయి. టెస్లా కార్ మొన్న వచ్చేది వాపసు పోయింది. దాని తర్వాత ఇంపోర్ట్స్ అన్ని పెరిగిపోయినాయి, ఎక్స్పోర్ట్స్ కుప్ప అయిపోయినాయి. రైతులకు క్షమాపణ చెప్పింది కదండి మోడీ. అంతగానే సిగ్గుచేటుందా? వాళ్ళని ముందు అబ్యూజ్ చేసి అర్బన్ నక్సలైట్లని ఇదని అదని అడగోలు మాటలని మాట్లాడి చివరికి క్షమాపణ పెట్టుకున్నాడు కదా యూపీ అసెంబ్లీ ఎలక్షన్ల ముందర. ఇంతకన్నా దిక్కుమాలితనం ఉండదా? ఇంతకన్నా వర్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉంటాడు ఎవడన్నా? వెరీ బ్యాడ్. షేమ్ ఆన్ టు మిస్టర్ మోడీ. సార్ ఇప్పుడు ఆబ్వియస్ గా మీరు కాంగ్రెస్ బీజేపీ వీళ్ళిద్దరూ రిలీజ్